సో గైస్ ఈ వీడియోలో మనము రెండు ఇంపార్టెంట్ విషయాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఒకటి వచ్చేసి ఏంటి అంటే రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ నాకు కమెంట్ పెట్టాడు, అన్న నువ్వు చెప్పావని నేను అర్థం చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాను, నా వీడియో చూసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, కానీ అక్కడికి వెళ్తే తీరా అక్కడ డిఫరెంట్గా ఉంది సో అన్నట్లు ఒకరు మాట్లాడారు. నన్ను అడిగి మీరు జాయిన్ అయ్యారా ఐఏఎస్ కోచింగ్, దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను అన్నీ ఓపెన్గా నేను చెప్పలేను. వీడియోస్ నేను చేసేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ సర్టెన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్. నాకు అన్ని విషయాలు ఆ ఇన్స్టిట్యూట్లో ఈచ్ అండ్ డెప్త్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మోసం చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేది నేను అన్ని డెప్త్గా నేను మాట్లాడలేకపోవచ్చు. సో ఇక్కడ నేను సాధ్యమైనంత వరకు డిప్లొమాటిక్గా నేను చెప్పాలనుకున్న విషయాన్ని చట్టానికి అధిగమించి కాకుండా చట్టానికి అనుగుణంగా ఆ లిమిటేషన్స్ ఆ సర్టెన్ లిమిట్స్తోనే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ డిప్లొమాటిక్గా నేను మాట్లాడింది మీరు అర్థం చేసుకోలేకపోతే 200% నేను రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతాను చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా అన్న, నీ వీడియో చూసి జాయిన్ అయ్యాను, నువ్వు వీడియో చూసి జాయిన్ అయ్యి ఓకే, నా వీడియోలో నేను చెప్పాలన్న వర్షన్ నీకు అర్థం కాలేదేమో. అందుకనే మనం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసాము. గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం చెప్పింది మీకు పూర్తిగా అర్థం కాకపోతే మన టీంని అడగండి, మన టీం మీకు చెప్తారని చెప్పాను, పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తారని చెప్పాను. అండ్ డెఫినెట్లీ ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉండరు అండ్ మెంటార్స్ ఉండరు, తర్వాత వచ్చేసి వీక్లీ టెస్టులు జరగవు, టెస్ట్ సిరీస్లు జరగవు. తర్వాత ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే బ్రాండ్ చూపించి లోకల్ ఫ్యాకల్టీ R&D టీమ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క దాంట్లో జస్ట్ బ్రాండ్ని చూపించి R&D టీమ్ని కూడా అసలు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని UPSC ఆస్పిరెంట్స్ని స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీస్ చేస్తున్నారు, ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయకపోయినప్పటికీ. అండ్ వాళ్ళని టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ పేపర్ వాళ్ళే తయారు చేస్తారు, వేరే దగ్గర డంప్ చేసేది వాళ్ళే, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయనోడు ఆన్సర్ రైటింగ్ చేస్తాడు, ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తాడు ఆ ఇన్స్టిట్యూట్లో. నేను అన్ని ఓపెన్ గా చెప్పలేను కదా. ఇంకొక అతను ఉన్నాడు పిట్టల ద్వారా, మన పిట్టల ద్వారా తెలుసు కదా, ఏం మారలా పిట్టల ద్వారా, ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు పెద్ద మనిషి. మన రీసెంట్ గా కూడా ఏదో ఇంటర్వ్యూలో ఇచ్చాడు, నేను చూసాను. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పర్సనాలిటీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. కనీసము ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు, నేను IPS అయిపోయాను, నేను ఎగ్జామ్ క్లియర్ చేశాను, నా మెటీరియల్ అద్భుతంగా ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేసా అంటుంటారు పిట్టల ద్వారా. సో ఆ పిట్టల ద్వారా ఎన్ని పనులు చేశాడు, ఎలాంటి చేశాడు అనేది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో ఏమేమి పనులు చేశాడు, ఎవరెవరిని చేశాడు అన్నీ కూడా చెప్తారు. కొన్ని అన్ని డైరెక్ట్ చెప్పలేము, మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈయన గురించి పక్కన పెట్టేసేస్తే అన్ఫార్చునేట్లీ జనాలు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్ముతారు. కఠినంగా మాట్లాడేవాళ్ళు, ఆన్ పాయింట్ మాట్లాడే వాళ్ళని జనాలు ఎప్పుడు నచ్చరు. తీయగా అబద్ధాలు చెప్పే వాళ్ళని, మాయ మాటలు, కల్లుబల్లి మాటలు చెప్పే వాళ్ళని జనాలు నమ్ముతూ ఉంటారు. అందుకనే నేను ఆ స్టూడెంట్ నేను కూడా చెప్తాను, ఐఏఎస్ నన్ను అడిగి నువ్వు IAS ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యావా? కాదు కదా, నా వర్షన్ నువ్వు తెలుసుకోకుండా నువ్వు జాయిన్ అవ్వడం అనేది నా మిస్టేక్ కాదు. సో దానికి నన్ను అనొద్దు నువ్వు. ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, నేను చాలా మంది డిస్కౌంట్లు ఇప్పిస్తున్నా. ఇక్కడ ఏంటి అంటే మంచి ఇన్స్టిట్యూట్స్ నేను అడిగితే చెప్తున్నాను. సో ఒకవేళ డబ్బులు కట్టలేనంటే డిస్కౌంట్ ఇప్పిస్తున్నాను, ఇంకొంతమందికి ఫ్రీగా ఇప్పిస్తున్నాను, ఇంకొంతమంది బుక్స్ ఏర్పాటు చేపిస్తున్నాను. రైట్, నేను చేయగలిగి నేను చేస్తూనే ఉన్నాను. నాకున్న పరిచయాల కొద్దీ మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో. సో నువ్వు నన్ను అడగకుండా నీకు నువ్వే రాంగ్గా ఆలోచించుకొని థింక్ చేసేసి నువ్వు అక్కడ వెళ్ళి జాయిన్ అయితే నా రెస్పాన్సిబిలిటీ ఎలా అయితే చెప్పు, నువ్వే చెప్పు. అందుకని నేను ఇంకోటి, అరే నేను అడిగితేనే చెప్తావా అన్న, నువ్వు అడగపోతే నువ్వు చెప్పవా? ఇలాంటి వాళ్ళకి కూడా నేను కొన్ని చెక్ పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. చెక్ లిస్ట్ బిఫోర్ జాయినింగ్ ఎనీ UPSC ఇన్స్టిట్యూట్ మనం కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. కొన్ని నేను ఇప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నా, ఈ చాలాసార్లు నేను మాట్లాడాను, కానీ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. నన్ను అడగాల్సిన అవసరం లేదు, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, కనుక్కోండి, కనుక్కున్న తర్వాత ఈ చెక్ లిస్ట్ ఉన్నాయా లేదా అన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ₹1,00,000 ₹1,50,000 కడుతున్నారు మీరు. దాంతోపాటు మనకి మంత్లీ 5,000 7,000 ఎంతో ఖర్చు అవుతుంది, దానికి ఖర్చు పెడుతున్నారు. సో ఇన్ని పెట్టుకొని మళ్ళీ మీకు లేదంటే కష్టమవుతుంది. సో అందుకని ఆలోచించుకొని ఈ చెక్ లిస్ట్ అవన్నీ పెట్టుకొని జాయిన్ అయ్యే ముందే 1 ఆలోచించుకోండి. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే అసలు ఇక్కడ ఫ్యాకల్టీ లిస్టు చాలా ఇంపార్టెంట్ అండి, అప్డేటెడ్ ఫ్యాకల్టీ లిస్టు. అండ్ కొంతమంది అయితే అందమైన యాంకర్లను పెట్టి వీడియోస్ చేస్తున్నారు. అరే నాకు అర్థం కావట్లేదు, ఇదేమన్నా సినిమా ఫీల్డా? విద్య వ్యాపారం అయిపోయింది, దాన్ని కూడా అందమైన యాంకర్స్ని పెట్టి కొంతమంది చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ మనకు తెలుసు, మీ అందరు కూడా తెలుసు ఆ ఇన్స్టిట్యూట్స్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది. బ్యూటీ కాంటెస్ట్ ఏమైనా నడిపిస్తున్నారా మీరు? బ్యూటీ కాంటెస్ట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అంటారు, అశోక్ నగర్లో అందరూ సారాయి దుకాణాలు అంటారు. సో మీరు అశోక్ నగర్లో సారాయి దుకాణం అంటున్నారు, మరి మీ ఇన్స్టిట్యూట్ అందమైన అమ్మాయిలు పెట్టి ఏం చేస్తున్నారు? ఫ్యాషన్ డిజైనింగ్ ఏమైనా పంపిస్తున్నారా మీరు? ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఏమైనా నడిపిస్తున్నారా? ఎట్లా ఉండాలి ఏంటి, ఇక్కడ నల్లగా తెల్లగా రంగులు వేసుకోవడం, ఏందో ఎక్కడ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్యాకల్టీ లిస్ట్ మనం తెలుసుకోవాలి, వాళ్ళకి నిజంగా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. అసలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా 1,00,000 మంది ట్రైన్ చేశారు, 2,00,000 మంది ట్రైన్ చేశారు, 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ ఉంది 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఎక్కడెక్కడ పని చేసాం అది క్లియర్గా మీరు తెలుసుకోండి. ఫ్యాకల్టీ లిస్ట్ తెలుసుకోవడం అంటే జస్ట్ ఫ్యాకల్టీ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 1,00,000 మంది ట్రైన్ చేశారు కాదు.
ఎంతమంది ఎక్కడెక్కడ పనిచేశారు తెలుసుకోండి ఇన్ డీటెయిల్గా. ఆన్లైన్లో కొట్టండి తెలుస్తుంది ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పనిచేశారనేది. అండ్ తర్వాత వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, స్కెడ్యూల్ ప్రకారం సిలబస్ ఆన్ టైం కంప్లీట్ అవుతుందా లేదా. మీరు అగైన్ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్ ఎంత దారుణంగా చేస్తూ ఉందంటే 2-3 సబ్జెక్టులు కూడా వాళ్ళు టైం కంప్లీట్ చేయట్లేదు. నన్ను చూసిరండి అంటాడు, ఈయన మాత్రం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పొద్దున్న సాయం దాకా. నేను పర్సనల్ మెంటరింగ్ ఇస్తాను అంటాడు, ఈయన మాత్రం కనపడ్డా అక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, అక్కడ తిరుగుతూ ఉంటాడు. అండ్ తర్వాత వచ్చేసి మెంటార్స్ చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ సంబంధించిన మెంటార్స్ ఎవరు, మెయిన్స్ సంబంధించిన మెంటార్స్ ఎవరు, మెయిన్స్ క్లియర్ అంటే ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళే ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తున్నారా లేదా, అండ్ ప్రిలిమ్స్ సంబంధించిన మెంటార్స్ ఎవరు, మనకు డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే క్వాలిటీ టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ అన్ని ఆ ఇన్స్టిట్యూట్ కొన్ని క్వశ్చన్ తీసుకోవాలి, ఈ ఇన్స్టిట్యూట్ కొన్ని క్వశ్చన్ తీసుకోవాలి, పాత ప్రీవియస్ ఇయర్ కొన్ని క్వశ్చన్ తీసుకోవాలి, అన్ని డంప్ చేయాలి, ఇదే టెస్ట్ సిరీస్. అట్లా కాదు, టెస్ట్ సిరీస్ అనేది ప్రాపర్గా క్వాలిటీ యూపీఎస్సీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నా లేదా అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే అప్డేటెడ్ మెటీరియల్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందా లేదా, మెటీరియల్స్ ఇస్తున్నారా లేదా ఖచ్చితంగా. అండ్ హ్యాండ్ నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లాస్కి వెళ్ళే ముందు హ్యాండ్ నోట్స్ మనకి ఇస్తే అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి, అది ఇట్ విల్ హెల్ప్ అనమాట, చాలా హెల్ప్ అవుతుంది మీకు. అండ్ తర్వాత వచ్చేసి అవైలబిలిటీ ఫ్యాకల్టీ ఫర్ డౌట్స్ క్లియరెన్స్. మనకి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఈ సివిల్స్ సక్సెస్ కావడానికి చాలామంది ర్యాంకర్స్తో, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో, ఆస్పిరెంట్స్తో నాకు మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటి అంటే ఈ సివిల్స్ అనేది యూపీఎస్సీ క్రాక్ చేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే హ్యాండ్ హోల్డింగ్ చేసి మెంటరింగ్ చేసే చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో డౌట్స్ క్లియరెన్స్, మనకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు ఇస్తున్నారు, ఓకే, అది ఎవరు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి తర్వాత ర్యాంక్స్ చూసి మోసపోవద్దు, రియాలిటీ తెలుసుకోండి. ఆ ర్యాంకర్ వచ్చి చెప్పాడు, ఈ ర్యాంకర్ వచ్చి చెప్పాడు కదా, రియాలిటీ తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్తో ఖచ్చితంగా మాట్లాడండి. సిలబస్ ఆన్ టైం కంప్లీట్ అయిందా లేదా, ప్రాపర్ షెడ్యూల్ ఉందా లేదా, వీక్లీ టెస్ట్ జరుగుతుందా లేదా, మనకి టెస్ట్ సిరీస్ జరుగుతుందా లేదా, మన డౌట్స్ వస్తే క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా, మెంటర్స్ ఉన్నారా లేదా. 200% ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ మీరు మాట్లాడకుండా మీరు డెసిషన్ తీసుకోవద్దు. ఇవన్నీ తెలుసుకొని నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీరు తెలుసుకోండి. లేదు ఇదంతా చేసినా కానీ ఇంకా క్లారిటీ రాలేదు అనే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఎలా ఉంది. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పాజిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ లేని ఏ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. తక్కువ నెగిటివిటీ ఉన్న ఇన్స్టిట్యూట్ని, కొంచెం పాజిటివ్స్ ఎక్కువ ఇన్స్టిట్యూట్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ నిజంగా నీకు డబ్బులకి ఇబ్బంది, డిస్కౌంట్ నాకు కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే వద్దు, కాంటాక్ట్ అవ్వద్దు, డోంట్ కాంటాక్ట్ మీ. ఎందుకంటే ఇదేమవుతుందంటే రెగ్యులర్గా వాళ్ళు నాకు ఫోన్ చేయడం, అన్న నాకు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నాను డిస్కౌంట్ ఇప్పి, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకున్నాను డిస్కౌంట్ ఇప్పి. నిజంగా మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఎందుకంటే నేను ప్రతిసారి మీరు వచ్చి అడిగినప్పుడల్లా నేను ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళని బతిలాడడం మీకోసం. నిజంగా నీడ్ ఉన్న వాళ్ళకి నేను బతిలాడడం నేను తప్పుగా ఫీల్ అవ్వను. నిజంగా నీడ్ లేకపోయినా డబ్బులు కట్టుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అన్న నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నాను నాకు డిస్కౌంట్ ఇప్పి అని అడుగుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా, మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతిసారి మీకు డిస్కౌంట్ ఇప్పించాలని ప్రతిసారి నేను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్తో ఆయన మెసేజ్ పెట్టి ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సార్ ప్లీజ్ సార్ మనోడే ఇప్పించండి సార్, కొంచెం తగ్గించండి అని అడగాల్సి వస్తుంది. అది మీరు కొంచెం నా సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి మీరు. అందుకనే ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ యూపీఎస్సీ జర్నీలో సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ జర్నీ. సరైన గురువుని మీరు ఎంచుకోకపోతే మీ గమ్యాన్ని మీరు చేరుకోలేరు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.